అందుకే అదే అన్ని సాఫ్ట్ క్యారెక్టర్స్ లాగా అవును. ఒక విలేజ్‌కి సంబంధించిన అట్మాస్ఫియర్ కనబడుతుంది. అవును. ట్రైలర్‌లో చూస్తే కూడా కొన్ని కొన్ని మంచి మంచి పంచ్ డైలాగ్స్ ఉన్నాయి. హ్మ్. దానికి తోడు ఫన్ జనరేట్ చేసే ఎలిమెంట్స్ చాలా కనిపిస్తున్నాయి. చాలామంది ఇప్పుడు మొన్న ఈ మధ్య మీరు గమనిస్తే కనుక ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ చాలా వైరల్ అయింది. అంటే శృతి మించిపోయి జరుగుతా ఉంది. అందులో మీది సినిమాలో కూడా మీ ట్రైలర్‌లో కూడా చూస్తే ఇలా టచ్ చేస్తారు ఉంటది. అవును. అయన్నీ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఒక ఫన్ జనరేట్ అయింది. నిజంగా అలాంటి సిట్యుయేషన్స్ ఎప్పుడన్నా మీరు విన్నారా? చూసారా ఏమన్నా? చూడలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో చూడడమే అండి. అంటే బురదలో, శ్మశానాల్లో, అవును. ఎక్స్‌ట్రీమ్ అలాగా చేసినవి చూడడమే. హ్మ్. అండ్ ఈ సినిమా ఓన్లీ ప్రీ వెడ్డింగ్ మీద బేస్ అయ్యి లేదు. కరెక్ట్. ప్రీ వెడ్డింగ్ అన్నది కొంతవరకు ఈ ఒక జంట కథలోకి తీసుకెళ్ళటానికి క్యారెక్టర్స్‌కి అంతే. ఉపయోగపడతదేమో. అంతే. అంతే. మిగతాదంతా కూడా ఎంత బ్లెండ్ చేశాడంటే ఒక కొన్ని జీవితాలు ఈ ప్రీ వెడ్డింగ్ వల్ల ఎలా సఫర్ అయ్యాయి, ఎలా బాగయ్యాయి, దాని సిట్యుయేషనల్‌గా ఎలా ఫన్నొస్తోంది, ఎన్ ఎంత నవ్విస్తదో చివరిలో అంత ఏడిపిస్తది కూడా. ఓకే. అంటే ఎమోషనల్‌గా కూడా దీనికి యెస్. డ్రైవింగ్ యెస్. చాలా ఎక్కువ అవును. స్కోప్ అవును. ఉండింది. ఇట్స్ రెగ్యులర్ పంచ్ లైన్‌లు, వన్ లైన్‌ల సినిమా కామెడీ కాదిది. ఓకే. హోల్ కంప్లీట్‌గా అన్ని ఎమోషన్స్‌ని మిక్స్ చేసిన సినిమా.